ఈవెంట్ నుంచి డైవర్ట్. ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ దీన బిడ్డలు విద్యాసాగర్ అన్న గారి యొక్క కుటుంబంలో నాయన ఇదిగో నా తండ్రి ఎన్నో సంవత్సరాల క్రితం మరి నోబుల్ హై స్కూల్లో అలాగే నేను నోబుల్ కాలేజీలో చదివిన విద్యార్థులంగా మేమందరము ఆయన ఆశీర్వదించబడిన స్థితిలో మీరు పెట్టిన స్థితిని బట్టి ఈ యొక్క ఆయన ఇదిగో సోదరులు మాతో కలిసి మరి నీ పరిచర్యలో కడప ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్న రమేష్ గారిని బట్టి ఈ రీతిగా మేము కూడి రావడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఇదిగో నా తండ్రి మరి ప్రతి నీ బిడ్డకు నాయన మీరు ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. నాయన ఇదిగో మరి తోటి సోదరుడిగా నీ సేవకుడిగా మరి వారికి చేతినివ్వడానికి ఎవరి సామర్థ్యమును బట్టి వారు సహకరించడానికి ప్రోత్సహించడానికి నాయన మీరు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో నా తండ్రి యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండని పౌలు గారు చెప్పిన రీతిగా ప్రభు అయా ఇదిగో నా తండ్రి అలాంటి మనసులో మీ సన్నిధిలో మనసు కలిగి మీ సన్నిధిలో ఎదిగే భాగ్యం ఇచ్చావు. మీరు ఇచ్చిన ఈ సహవాసం బట్టి డాక్టర్ సుశాంత్ గారిని బట్టి వారు ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి మీకు వందనాలు. ఈ కూడిక ద్వారా మీరు మహిమ పొందండి, బలపరచండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి, ఆమేన్. మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. దేవుని స్తుతించెదము. సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. ఒక వాక్యం చదివిన తర్వాత నేను మిగిలిన సమయం డాక్టర్ సుశాంత్ గారికి అప్పగిస్తాను. దయచేసి మనందరికీ తెలిసిన భాగం సామెతలు 8వ అధ్యాయం 34-35. క్షమించండి, నేను ఇంగ్లీష్ వర్షన్ చదువుతున్నాను. చదవండి. సామెతలు Proverbs chapter 8 verse 34 and 35. Blessed is the man who listens to me, watching daily at my doors, waiting at my doorway. For whoever finds me finds life and receives favor from the Lord. May God bless this verse. దేవుని యొక్క మహాకృప మరి ఎవరైతే దేవుని యొక్క దేవుని వెతుకుతారో, దేవుని మాట వింటారో, వారు దేవుని యొక్క ద్వారబంధముల దగ్గర చూస్తూ ఉంటారు, వారు ఆశీర్వదించబడతారు అని. తర్వాత వారు జీవము కలిగిన వారుగా ఉంటారు. దే రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. లేక దేవుని యొక్క లోబడిన వారు, విధేయత కలిగిన వారు కనుక దేవుడు ఈ స్థితిలో అందరిని ఉంచాడని నమ్ముతూ ఉన్నాడు. ఇంకా ముందు దేవుడు ఏం మాట్లాడతాడో మాటల కొరకు వేచి ఉంటూ దేవుని సన్నిధిలో మనం సిద్ధం చేసుకుంటూ ప్రభు రాకడ వరకు మనం కొనసాగాలి. కృప దేవుడు దయచేయండి. Greetings to you all in the most exalted, blessed name of our Lord and Savior Jesus Christ. This is a glorious time to worship our Lord and Savior. The opportunity has come through Brother Ramesh. This is how we are able to exalt his name by showing our small
brotherly love towards our dear brother. And at this time, I would like to thank all the noble institutions, alumni fellowship group. People have very overwhelmingly responded to this call when I gave this to everybody who is in our group, and most of the people they recognize the need that our dear brother is having in his ministry responsibilities. And now I tell you how all this has started. Some time ago, I understand almost 40-50 days ago, my daughter shared a video of him with us. Immediately, when I looked at that video, I realized that this is one man who is living his testimony by serving the Lord. అట్లా చూసినప్పుడు ఆయనకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి తెలుగులో మాట్లాడితేనే బాగుంటుంది. మా అమ్మాయి హనా శ్రేయ మాకు అట్లా షేర్ చేసింది. ఎట్లా తను అట్లా షేర్ చేయటం జరిగిందంటే, ఆమె రూమ్మేట్ పేరు అమెరికాలో, దే బోత్ ఆర్ స్టేయింగ్ టుగెదర్ ఇన్ అన్ అపార్ట్మెంట్ బికాస్ దే ఆర్ బోత్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ అండ్ దే ఆర్ ఆల్సో అటెండింగ్ ద సేమ్ చర్చ్. ఆ విధంగా వాళ్ళిద్దరూ, ఆ పాప పేరు వచ్చి కీర్తన. కీర్తన వాళ్ళ తాతగారు ఈయన ఇప్పుడు రాయచోటిలో వెళ్ళే హెబ్రోన్ సహవాసానికి ఆయన సంఘ కాపరిగా ఉన్నారు. హెబ్రోన్లో వాళ్ళు సంఘ కాపరి అనరు, వాళ్ళని ఏమంటారంటే గాడ్ సర్వెంట్ అని చెప్పేసి అంటారు, సేవకుడు అని చెప్పేసి అంటారు. ఆయన పేరు వచ్చి సాల్మన్ రెడ్డి గారు. సాల్మన్ రెడ్డి గారు ఎక్కడైతే ఆయన మరి సేవకుడిగా ఉన్నాడో అదే సంఘంలో ఈయన రక్షణ అనుభవంలోనికి రావటం జరిగి ఉన్నది రాయచోటిలో. సో పాప అట్లా షేర్ చేసిన తర్వాత, he was originally from a Hindu background. He gives his testimony once I finish, but after I finish, I request Major Supremakar to address the gathering because he has another responsibility to attend to. So Anna will speak immediately I finish my initial introduction talk. We understand your situation. సో సాల్మన్ రెడ్డి గారి ద్వారా ఈయన మరి బాప్తిసం కూడా నువ్వు ఆయన ద్వారానే కదా తీసుకున్నది, అమలాపురంలో తీసుకున్నారు అప్పుడు. సో అప్పుడు నేను ఇమ్మీడియట్గా ఐ స్టార్టెడ్ బ్రౌజింగ్ ఆన్ ద యూట్యూబ్ ఇఫ్ మెనీ సమ్ అదర్ వీడియోస్ ఆర్ ఆల్సో అవైలబుల్ అని చూసినప్పుడు ఈయన గురించి ల్యాంప్ మినిస్ట్రీస్ అనేవాళ్ళు ఒక వీడియో, ఆయన పేరు బ్రదర్ నెహ్రూ. సో ఆయన ఏం చేశాడంటే, నెహ్రూ అన్న ఆయన ల్యాంప్ యూట్యూబ్ ల్యాంప్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్, దాంట్లో చాలా మంది టెస్టిమోనీస్ ఉన్నాయి. లేటర్ ఆన్ ఐ హావ్ రియలైజ్డ్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టెస్టిమోనీస్ ఆఫ్ మెనీ పీపుల్ హూ ఆర్ లివింగ్ దేర్ ఫెయిత్ అండ్ సర్వింగ్ ద లార్డ్ విత్ ఎ గ్రేట్ టెస్టిమోనీ. అండ్ చాలా గొప్పదైన రీతిలో వాళ్ళు మరి దేవుని కొరకు జీవించడం అనేది అక్కడ ఉన్న ల్యాంప్ మినిస్ట్రీస్ అనే దాంట్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో చాలా టెస్ట్ మనీస్ నేను చూడటం జరిగింది. ఈయన్ని నేను చూడంగానే ఇమీడియట్లీ ఐ మూవ్డ్. దేవుడు నాలో ఒక విధమైనటువంటి ఆయన గురించిన ఒక మరి ఏదైనా విధంగా మనం ఈయనకి సహాయపడాలి, మనం చేయలేకపోతున్నాం. యాక్చువల్గా ఐ ఆల్సో అటెండ్ టు లోకల్ నియర్ బై హెబ్రోన్ చర్చ్, తో ఐఎమ్ ఏ అఫీషియల్ మెంబర్ ఆఫ్ CSI, but most of my association is for the last almost 2 decades is with Hebron Assembly, and we used to go out for outreach ministry, gospel street gospel బహిరంగ సువార్త అని చెప్పేసి అంటాం. బహిరంగ సువార్తకి వెళ్ళినప్పుడు చాలాసార్లు మేము తన్నించుకున్నాం. దిస్ ఈస్ అనదర్ టెస్ట్ మనీ ఐ వాంట్ టు గివ్ యూ. మమ్మల్ని వచ్చి చాలామంది కొడతారు, మా చేతుల్లోంచి బైబిల్స్ చింపేస్తారు. తర్వాత అంతేకాకుండా కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారండి, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆఫీసర్స్ అని వాళ్ళకి తెలియదు కదా, మీద పడి కొడతా ఉంటుంటే అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బ్రతుకుట అయితే క్రీస్తు, సావైతే లాభం అని పౌలు భక్తుడు ఎట్లా చెప్పాడో అటువంటి చాలామంది జీవితాల్లో మేము చూడటం జరిగింది. ఈయన చేస్తున్న అది అంత గొప్ప సేవ. దట్టు వీఆర్ డూయింగ్ ఇట్ వన్స్ ఇన్ ఏ వైల్, మేబీ ఒక సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే మేము చేయగలుగుతూ ఉంటాం బహిరంగ సువార్త అనేది. ఓకే, కానీ ఇతను ఎవ్రీడే హీ గోస్ ఇన్ టు ద స్ట్రీట్స్ అండ్ హీ డిస్ట్రిబ్యూట్స్ ద ట్రాక్స్ విత్ ఎవ్రీబడి.
ఆ తర్వాత ఆయన సాక్ష్యంలో మేము చూసింది ఏంటంటే ఈజ్ బయింగ్ హిస్ ట్రాక్ట్స్, ఈజ్ గెటింగ్ ఆల్ హిస్ ట్రాక్ట్స్ ప్రింటెడ్. హెబ్రోన్కి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంటుంది అంటే హుబ్లీలో ఉంటుంది. ఐ రైట్? హెబ్రో. సో అక్కడ నుంచి ఆయన ట్రాక్స్ మనం కూడా వీ కెన్ ఆల్సో బై ఇట్ ఇన్ బల్క్. అవి తెప్పించుకుని హీ గోస్ ఇన్ టు ద డిఫరెంట్ ప్లేసెస్. అతను తర్వాత చెప్తాడు, మళ్ళీ నేను రిపీట్ చేసినట్లుగా ఉంటుంది. ఆయన ద్వారానే వింటే బాగుంటుంది. అది చేశాడని అన్నప్పుడు అనిపించినప్పుడు నాకు అనిపించింది, మనం ఎట్లాగో అంత భారంతో చేయలేకపోతున్నాం, చేస్తున్న వాళ్ళకి మనం ఏమైనా సపోర్ట్ చేయగలమా? ప్రభు ఒక సందర్భంలో ఆయన అంటారు, ద పూర్ ఆర్ ఆల్వేస్ అరౌండ్ యూ, మీకు సమీపంగానే పేదలు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పేసి మనం వాక్యంలో చూడటం జరిగి ఉన్నది. క్రియలు కలిగిన విశ్వాసం అంటే మనం విచ్ నీడ్స్ సంథింగ్ ఫ్రమ్ అస్, ఓకే, టు ఇన్ యాక్షన్, మనం దాన్ని ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలి. అప్పుడు నేనేం చేశానంటే ఐ ఇమీడియట్లీ హ్యాడ్ ఎ డైలాగ్ విత్ జీవసాగర్ అన్న, ఐఎఫ్ఎస్ అన్నతో నేను మాట్లాడినప్పుడు, అన్న అండ్ ఐ గాట్ సో ఎక్సైటెడ్, వీ కుడ్ రేస్ నియర్లీ 5 to 6 lakhs అనుకున్నాం. బికాస్ అవర్ గ్రూప్ ఈజ్ ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ 220 people. If everybody contributes 2,000 rupees each, it could easily come up to an amount of almost 4 to 5 lakhs. దాన్ని మనం ఫిక్స్డ్లో పెట్టి ఆ అమౌంట్ ద్వారా మనం ఎవ్రీ మంత్ ఇన్ని సపోర్ట్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. I shared it in the group. The response is good. 38 people have responded favorably. With Suprema Karanna, today it is now 39th person responded favorably. So far we have raised 1,65,000. అయితే జీవసాగర్ అన్న నేను మాట్లాడుకున్నప్పుడు అనుకున్నది ఏంటంటే, ప్లీజ్ కమన్నా, సో మనం అనుకున్న టార్గెట్ అమౌంట్ రాలేదు కాబట్టి వీ హ్యాండ్ ఓవర్ ది అమౌంట్, ద లంసమ్ అమౌంట్, వాట్ ఎవర్ వీ హ్యావ్ రేజ్డ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ ఆయనకి ఇద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు, ఈయనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆయనకి మనం డైరెక్ట్ పేమెంట్ చేయడానికి ఫస్ట్ ఆయనకి ఏమి గూగుల్ యాప్ కానీ లేకపోతే ఫోన్పే యాప్ కానీ లేదు. హీ నీడ్స్ టు డిపెండ్ ఆన్ సంబడి ఎల్స్. ఆయన కూడా ఈజ్ ఎ ట్రస్టెడ్ మ్యాన్, హీ వర్క్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన పేరేంటి, సుబ్బారాయుడు కదా, డేవిడ్ రాజ్ అని. ఆయన రక్షణానుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన పేరు మార్చుకున్నాడు, బట్ అదర్వైజ్ ఆయన పేరు జొన్నాడ సుబ్బారాయుడు, జొన్నాదుల. కాకపోతే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఐ విల్ కంటిన్యూ విత్ మై ఇంట్రడక్షన్ వన్స్ అగైన్. I request Supremakar brother to come forward and share his views because he needs to attend to another program. Please come. ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. Forgive me if I am not very comfortable with Telugu. I am used to speaking in English. I have been teaching degree college for the past 33 years. I am also a Guinness World Record holder for my research publication. I am senior most major in AP and Telangana states. Not connected with any Christian activity in entire 33 years. After my retirement, I am getting opportunities through brother and others to slowly get into the ministry area. I appreciate Sagar and Dr. Sushant for initiating love in action. Jesus said, if you cannot love the person whom you see, how can you claim you love me whom you do not see me at all? మన పక్కనున్న సహోదరుని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్తే వీఆర్ గ్రేట్ లయర్స్. ఇంత గొప్ప మంది ఈ రోజుల్లోని people have time for mobile, everything. For doing a noble action, people have no time. And I am very, very, very busy అని చెప్తారు. మొబైల్ చూసుకుంటే గంటలు గడుపుతారు. ఇంత పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఈరోజు గణేష్ ట్రాఫిక్ జామ్లు అవుతున్నా ఆ సహోదరుడు స్ట్రీట్ ఎవాంజలిస్ట్ కోసం త్యాగం చేసి వచ్చారు. మీ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు, దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్, వీ నీడ్ టు డూ మోర్.
beyond our capacity. In this occasion, I just want to remind the poor widow. She had only two, what is that name? దానికి ఏమన్నా తెలియదు, 2 అణాలో ఏదో. Jesus was sitting near the offering box and seeing. From the mite, rich people were giving big bundles of cash, showing to people. She had only 2 rupees coin, maybe, and she gave her everything to the Lord. We should also do sacrificial help to such people. Not one person. We should pull up money and they will plan. We have n number of people who can plan well and execute the plan. I do not like to take much time. I thank everyone for giving me this opportunity. May the Lord strengthen our hands to strengthen weakest among us who are doing Lord's ministry. We are not doing what we are supposed to do. We are not going out of our comfort zone to do anything for the Lord. This is the man whom we need to do, and we have initiated. I thank Sagar and Dr. Sushant for this. Thank you all for giving me this opportunity. Praise the Lord. Thank you, Thank you all. Major Suprema Karanna. Once again, let us give him a round of applause because his achievement as a Guinness Book record holder is something extraordinary, and we are all feeling proud of your accomplishments. To be there.